నిన్న అందరూ ఎగ్జామ్ రాశారు కదా, మీ ముందే కరెక్షన్ చేస్తాను. ఎంత గొప్పగా రాశారో చూద్దరు గాని. ఎవడు మ్యాథ్స్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ మేడం లవ్ లెటర్ రాసింది? చీ కూర్చో. ఫోన్లే బాగానే రాశాడు. ఇంగ్లీష్ మేడంకి మనం ఇచ్చేద్దాం. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మేక్సర్ బట్ట. ఎవడ్రా ఈ రొట్ట? నువ్వేనా? మొత్తం స్క్రాప్ అంతా ఇక్కడే ఉంది. రే దీపక్, నీ పేపరే. ఫైండ్ ఎక్స్ అంటే ఏం రాయలేదారా? నా ఎక్స్ వేరే వాడిని లవ్ చేస్తుంది సార్. ఆడెవడో సాయంత్రం కనుక్కుని చెప్తాను. ఏంటి అమ్మాయి శ్రావణి, ఎగ్జామ్ లో ఏమీ రాయలేదు? పర్సనల్ ప్రాబ్లమా? సర్లే ఈసారికి వదిలేస్తున్నాను. వీడు సమ్మ చేయమంటే సినిమా పాటలు రాశాడు. సినిమా పాటలు ఇందులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ చదవకే. యారా ఆర్కి డీకి తేడా తెలియట్లేదా? అమ్మా ధరణి, ఏంటమ్మా ఇది? ఎగ్జామ్ అనుకుంటున్నావు, ఇంకేమన్నా అనుకుంటున్నావా? అబ్బాయిలు అంటే అనుకోవచ్చు, మీలా చదివే పిల్లలు కూడా ఏంటమ్మా ఇలా? రే చిన్న, ఇదిగోరా నీ పేపరు. అన్ని బాగానే రాసావు కానీ చాయిస్ ఎందుకురా వదిలేసావు? టైం సరిపోలేదా? ఈయన్ని చూసి నేర్చుకోండిరా అందరూ. అందరు పేపర్లో వచ్చాయి కదా. రే కిరణ్, నువ్వెందుకురా నుంచున్నావు? నీ పేపర్ రాలేదా? నువ్వు అసలు ఎగ్జామే రాయలేదు కదరా. బిలో 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? రేపు మీరు అందరూ ఆన్సర్స్ అని 10 టైమ్స్ రాసుకున్నాండి. ఇదే మీ పనిష్మెంట్.